హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మహాసరస్వత్యై నమ దీనామవిత్రేయతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే బపరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతం కృపాసింధం మత్కార్యం సాధయ ప్రభో. రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో. ప్రియ భగవద్బంధువులారా, 23వ స్వర్గ సుందరకాండ. రాక్షస స్త్రీలు సీతను పురిగొల్ప యత్నించడం. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణః శత్రురావణః నందిస్య చ తతః సర్వా రాక్షసీర్నిర్జగామః. శత్రువులను బాధించి ఏడిపించే రావణుడు రాక్షస స్త్రీలకి సీతను గూర్చి ఆదేశాలిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాక్షసేంద్రుడైన రావణుడు తన అంతఃపురానికి ప్రవేశించగానే భయంకరాకృతుల్లో ఉన్న రాక్షస స్త్రీలందరూ సీత వద్దకు పరుగులు తీశారు. ఆ రాక్షస స్త్రీలు సీతను సమీపించి క్రోధావేశంతో ఆమెతో కటువుగా ఇలా మాట్లాడసాగారు. ఓ సీత, రావణుడు పులస్య బ్రహ్మ వంశజుడు, సర్వశ్రేష్ఠుడు, పైగా మహాత్ముడు. అటువంటి దశకంఠుని భార్యవు కావడాన్ని గౌరవంగా నువ్వు ఎందుకు భావించడం లేదు? అప్పుడు కచట అనే రాక్షస స్త్రీ కోపంతో కళ్ళెర్రజేసి పిడికిలిలో ఇదేమి సన్నని నడుము గల సీతను సంబోధిస్తూ ఇలా అంది. పులస్య ప్రజాపతి బ్రహ్మ మానసపుత్రుడు అయిన ఖ్యాతిగాంచిన 6 ప్రజాపతుల్లో 4వ వాడు. 6 ప్రజాపతులు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు. విశ్రవసుడనే మహర్షి పులస్య ప్రజాపతి మానస పుత్రుడు. ఆ విశ్రవసుడు బ్రహ్మదేవునితో సమానమైన తేజో సంపన్నుడు. విశాల నేత్రాలు గల ఓ సీత, శత్రువులకు సింహస్వప్నమైన రావణుడు సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడు. అట్టి రాక్షస ప్రభువైన రావణునికి నువ్వు భార్యవు కాదగిన దానవు. అట్టి రావణునకు నువ్వు భార్యవు కాదగిన దానవు. ఓ సుందరాంగి, నా హితవచనాలను నువ్వెందుకు వినకున్నావు? తదుపరి పిల్లి కళ్ళున్న హరిజట అనే రాక్షసాంగన క్రోధంతో కళ్ళు గిర్ర గిర్ర తిప్పుతూ సీతతో ఇలా అంటున్నది. 33 కోట్ల దేవగణాలను, వారికి ప్రభువైన దేవేంద్రుణ్ణి యుద్ధంలో జయించిన రాక్షస ప్రభువైన రావణునకు భార్యవు కావడానికి అర్హత నీకే ఉన్నది. పిదప ప్రఘన అనే రాక్షస స్త్రీ కోపావేశంతో సీతను బెదిరిస్తూ కాఠిన్యం ఉట్టిపడే ధోరణిలో ఇలా పలికింది. గర్వించతగ్గ పరాక్రమవంతుడు, శూరుడు, మహావీరుడు, రణరంగంలో ఎన్నడూ వెన్ను చూడని
వాడు మహాశక్తివంతుడు అయిన రాక్షస రాజైన ఆ రావణునికి భార్యవు కావడానికి ఎందుకు సమ్మతించకున్నావు? భార్యవు కావడానికి ఎందుకు సమ్మతించకున్నావు? తన భార్యలందరిలోకి అమిత ఇష్టురాలు, గౌరవనీయురాలు, సకల సౌభాగ్యాలు సంతరించుకున్నది అయిన మండోదరిని సైతం కాదని మహాబలశాలి అయిన రావణుడు నిన్ను పొందగోరుతున్నాడు. మహాబలశాలి అయిన రావణుడు నిన్ను పొందగోరుతున్నాడు. నానావిధ రత్నాలతో ప్రకాశిస్తూ వేలాది మంది తరుణీమణులతో శోభిల్లుతూ ఉన్న తన అంతఃపురాన్ని సైతం పరిత్యజించి రావణ ప్రభువు నిన్ను చేరాలని కాంక్షిస్తున్నాడు. తరువాత వికట అనే పేరు గల మరొక రాక్షస స్త్రీ ఇలా చెప్పింది. యుద్ధరంగంలో దేవతలను, నాగులను, గంధర్వులను, దానవులను అనేక పర్యాయాలు అలవోకగా ఓడించిన రావణుడు నీ చెంత చేరడానికి విలవిల్లాడుతున్నాడు. ఓ అధమురాలా, సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నవాడు మహాత్ముడు రాక్షస ప్రభువు అయిన రావణునికి భార్యవు కావడానికి నువ్వెందుకు ఇష్టపడకున్నావు? ఇంతలో దుర్ముఖి అనే రాక్షసాంగన ఇలా పలికింది. విశాల నయనాలు గల సీత, ఏ రావణుడు భయ కారణంగా సూర్యుడు తీక్ష కిరణాలను ప్రసరింపజేయడో, వాయువు ప్రచండంగా వీచడో, అటువంటి రావణ ప్రభువు ఇచ్ఛ మేరకు నువ్వెందుకు ప్రవర్తించడం లేదు? తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు గల సీత, ఎవరి భయం వలన వృక్షాలు పువ్వులు వాన కురిపిస్తున్నాయో, ఎవరి కోరిక మేరకే పర్వతాలు, మేఘాలు మధుర జలాలను సమృద్ధిగా ఇస్తున్నవో, అటువంటి రాజాదిరాజు అయిన రావణునకు భార్యగా ఉండడానికి ఎందుకు ససేమిరా సమ్మతించడం లేదు? సాధుతే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి. సాధుతే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహణ మస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి. ఆకర్షణీయమైన చిరునవ్వుతో శోభిల్లే సౌందర్యవతి ఓ సీత, పరిస్థితిని చక్కగా అవగాహన చేసుకొని మా సలహాలను పాటించు. అలా చేయకపోతే నీ జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. తదుపరి సుందరకాండ యందు 24వ సర్గ ప్రారంభించబడును. 24వ సర్గ యందు రాక్షస స్త్రీలు సీతను బెదిరించి భయపెట్టడం. 24వ సర్గ ప్రారంభించబడును. ఓం శాంతి శాంతి శాంతి.